Meesho has become really the alternative for the Flipkarts and the Amazons of the world. It's a fast-growing e-commerce market. It targets smaller towns and cities. ఈ-కామర్స్లో ఒక చిన్న స్టార్టప్గా స్టార్ట్ అయ్యి ఎలా ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో తెలుసుకోవాలని ఉందా? మీషో ఎలా ఇండియాలో చిన్న సెల్లర్స్కి పవర్ ఇచ్చి ఆన్లైన్ బిజినెస్ని ఈజీ చేసిందో ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ మొత్తం డిస్కస్ చేసుకుందాం. రీసెర్చ్ నుండి సొల్యూషన్స్ వరకు, ఎగ్జిక్యూషన్ నుంచి బిజినెస్ లెసన్స్ వరకు ప్రతిదీ సింపుల్గా చెప్తాను. మీరు రెడీయా? లెట్స్ డైవ్ ఇంటు ద బిజినెస్ మోడల్ ఆఫ్ మీషో. More than 60% of our products are decently cheaper than any other marketplace. Commerce market, it targets smaller towns and cities. Its rapid expansion and execution has helped it emerge as a challenger in India's e-commerce space. Currently, Meesho is the only true marketplace which is horizontal and profitable as well. Our vision is to enable 100 million small businesses in India to succeed. ముందుగా మీకు మీషో గురించి తెలియాలంటే అసలు ఈ కామర్స్ గురించి మీకు ముందుగా తెలియాలి. మన ఇండియాలో ఈ కామర్స్ బూమ్ ఎలా స్టార్ట్ అయిందో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. జియో డేటా యాక్సెసిబిలిటీ వల్ల ఇంటర్నెట్ యూసేజ్ చాలా పెరిగింది. Jio will give the power of data to each Indian to fulfill every dream and to collectively take India to global digital leadership. 1,000 mobile phones sold every minute, 7 t-shirts, 3 saris and 4 pairs of footwear sold every second. $5 billion worth of e-commerce sales and nearly 80 million shoppers across all platforms. ఇప్పుడు ఇండియన్ ఈ కామర్స్ మార్కెట్ వాల్యూ $12.93 బిలియన్. కానీ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఇది $299 బిలియన్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 164% గ్రోత్. కానీ ఇప్పుడు ఈ కామర్స్ ఇండియా రీటైల్ మార్కెట్లో 8% పోర్షన్ మాత్రమే క్యాప్చర్ చేసింది. మిగిలిన 92% మార్కెట్ ఇంకా పెనిట్రేట్ అవ్వలేదు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్ మెయిన్లీ Tier 1 సిటీస్, లైక్ పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి కదా, వాటిని Tier 1 సిటీస్ అంటారు. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసాయి. కానీ ఇండియాలో 60 మిలియన్ స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ ఉన్నాయి. వాటి కాంట్రిబ్యూషన్ ఓవరాల్ రీటైల్ మార్కెట్కి 85% ఉంటుంది. కానీ Tier 2, Tier 3 సిటీస్లో చాలామందికి ఈ కామర్స్ వాడటం రాదు. దానికి రీజన్ ఏంటంటే కాస్ట్లీ అండ్ కాంప్లెక్స్ అనిపించడం. ఇవన్నీ చూసి మీషో ఫౌండర్స్ అయిన సంజీవ్ అండ్ విదిత్ తాత్రేయాకి ఒక హ్యూజ్ ఆపర్చునిటీగా కనిపించింది. ఇప్పుడు మనం ఈ కామర్స్లో మీషో ఫౌండర్స్కి 3 ప్రాబ్లమ్స్ మెయిన్గా ఏవేవి ఐడెంటిఫై చేశారో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో సెల్లింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. ఫ్లిప్కార్ట్లో సెల్లర్స్కి 60% రెవెన్యూ మాత్రమే వస్తుంది. అలాగే అమెజాన్లో 70% మాత్రమే వస్తుంది. మరి 30-40% కమిషన్స్ అండ్ GST ఫీజెస్ తీసుకుంటారు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి Tier 2 అండ్ Tier 3 సిటీస్లో ఈ కామర్స్ పెనిట్రేషన్ ఇంకా ఎక్కువ అవ్వలేదు. దీనికి కారణం అవేర్నెస్ అండ్ చాలామంది రీటైలర్స్కి వీటి మీద ట్రస్ట్ లేదు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే పేమెంట్ సైకిల్స్ చాలా లాంగ్ అవుతున్నాయి. ఇంచుమించు 19 days పడుతుంది సెల్లర్స్కి పేమెంట్ రావడానికి. ఇది స్మాల్ బిజినెసెస్కి చాలా బిగ్ ప్రాబ్లం అండ్ వర్కింగ్ క్యాపిటల్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ లోన్స్ తీసుకునే అవసరం పడుతుందని చెప్పి వీళ్ళైతే అబ్జర్వ్ చేశారు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ని అబ్జర్వ్ చేసి మీషో ఫౌండర్స్ మీషోని స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన అయితే వచ్చింది. ఇప్పుడు మీషో ఫౌండర్స్ వీటికి ఎలా సొల్యూషన్స్ తీసుకొచ్చారో చూద్దాం. 2015లో సంజీవ్ బర్నవల్ అండ్ విదిత్ తాత్రేయ ఒక సింపుల్ ఐడియాతో మీషోని స్టార్ట్ చేశారు. వాళ్ళకు ఒక క్లియర్ విజన్ ఉంది. స్మాల్ సెల్లర్స్కి డిజిటల్ వరల్డ్లో ఈజీగా ఎంట్రీ ఇవ్వాలి అని. ఇనిషియల్గా ఫ్లాష్ నియర్ అనే వాట్సాప్ బేస్డ్ సెల్లింగ్ మోడల్ని ట్రై చేశారు. ఐడియా బాగుంది, బట్ గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్గా లేదు. అప్పుడే ట్విస్ట్ ఏంటంటే 2016లో మీషో యాప్ను లాంచ్ చేశారు. ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. B2B2C మోడల్తో మీషో యాప్ని స్టార్ట్ చేశారు. ఈ B2B2C అంటే రీసెల్లర్స్ ప్రొడక్ట్స్ని మీషో ప్లాట్ఫామ్ మీద ప్రమోట్ చేస్తూ సేల్స్ చేస్తూ ఇన్కమ్ని ఎర్న్ చేయడం. కానీ కోవిడ్ తర్వాత సీన్ అంతా మారిపోయింది. డైరెక్ట్గా కస్టమర్స్ సెల్లర్స్ నుండి ప్రొడక్ట్స్ కొనడం స్టార్ట్ చేశారు. సో మీషో మోడల్ B2Cకి షిఫ్ట్ అయింది.
అంటే మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్ సెల్లర్ టు కస్టమర్ కనెక్షన్ అన్నమాట. ఇప్పుడు మీషో ఇంత యూనిక్గా కనిపించడానికి కారణాలు ఏంటో చూద్దాం. జీరో కమిషన్ మోడల్, అంటే సెల్లర్స్ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం వాళ్ళకే ఇస్తారు. జస్ట్ స్మాల్ ఫుల్ఫిల్మెంట్ ఫీజ్ అనేది అయితే తీసుకుంటారు వీళ్ళు, అంతే. యాడ్ రెవెన్యూ సిస్టమ్, మీషో మెయిన్ ఇన్కమ్ సోర్స్ యాడ్స్. సెల్లర్స్కి పర్ఫార్మెన్స్ బేస్డ్ యాడ్స్ పెట్టడంతో మీషో మనీ జనరేట్ చేస్తుంది. అండ్ 7 days పేమెంట్ సైకిల్, వర్కింగ్ క్యాపిటల్ టెన్షన్ తగ్గిపోవడం కోసం ఫాస్ట్ పేమెంట్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో ప్రైవేట్ లేబుల్స్, అంటే మీషో వాళ్ళు వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ని ఎప్పుడూ సెల్ చేసుకోరు. సో స్మాల్ సెల్లర్స్కి హెల్దీ కాంపిటీషన్ అండ్ ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసెట్ లైట్ మార్కెట్ ప్లేస్, అంటే ఏంటి అంటే ఇన్నోవేటరీ మెయింటెనెన్స్ చేస్తారు. ప్లాట్ఫామ్ మాత్రమే, సెల్లర్స్ బయర్స్ మధ్య బ్రిడ్జ్ లాగా, అంతే. అండ్ నో సెల్లర్ టైరింగ్, అంటే బిగ్ ఆర్ స్మాల్ అన్ని సెల్లర్స్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ లాజిస్టిక్స్ కాస్ట్ 15 to 20% ఉంటుంది. ఇది ఫ్యూచర్లో 8 to 10% టార్గెట్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే మీషో సెల్లర్స్ కోసం ఒక డిజిటల్ దోస్త్ లాగా పనిచేస్తుంది. స్మాల్ బిజినెసెస్కి స్కేల్ అవ్వటం, రెవెన్యూ చేయడం ఈజీ చేసింది. ఇంకా మీషో మోడల్ ఒక కేస్ స్టడీ లాగా మనం చూడొచ్చు. ఫైనల్లీ మీషో యొక్క ఎగ్జిక్యూషన్ అండ్ అవుట్కమ్స్ ఏంటో చూద్దాం. Tier 2, Tier 3 సిటీస్లో ఫోకస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలుసుకుని వాటిని క్లియర్ చేసి ఇప్పుడు మీషో ఒక $1 billion కంపెనీగా ఎదిగింది. జీరో కమిషన్స్ వల్ల ప్రొడక్ట్స్ ఎప్పుడు 200 to 300 రూపీస్ తక్కువగానే ఉంటాయి కంపేరింగ్ విత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. కస్టమర్స్కి వాల్యూ క్రియేట్ అవుతుంది. అండ్ లాజిస్టిక్స్ అండ్ అసెట్ లైట్ మోడల్ వల్ల ఎక్స్పెన్సెస్ తక్కువ, రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఎక్కువ అవుతాయి. అండ్ కాంపిటేటర్స్ కూడా మీషో నుంచి చూసి చాలా వరకు నేర్చుకుంటున్నారు అండ్ మీషోని ఫాలో అవుతున్నారు. మీషో టెక్నాలజీ యూజ్ చేసి ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ రిటర్న్ ప్రాసెస్ కూడా ఇంప్రూవ్ చేసింది. 96% రిటర్న్ సక్సెస్ రేట్, 25 minutesలోనే రీఫండ్స్ వస్తాయి. అండ్ ఫైనల్లీ మనం నేర్చుకోవాల్సిన బిజినెస్ లెసన్స్ ఏంటో చూద్దాం. మీషో నుంచి బ్లూ ఓషన్ని టార్గెట్ చేయాలి. అంటే ఏంటంటే అందరూ క్రౌడెడ్ మార్కెట్స్లో ఫైట్ చేస్తున్నప్పుడు కాంపిటీషన్ లేకపోయినా డైరెక్షన్లో వెళ్ళడమే స్మార్ట్ మూవ్. మీషో కూడా అదే చేసింది. అన్సర్వ్డ్ సెల్లర్స్ని టార్గెట్ చేసి మార్కెట్ క్రియేట్ చేసింది, లైక్ Tier 2, Tier 3 సెల్లర్స్ని. అండ్ నెక్స్ట్ బిజినెస్ లెసన్ వచ్చేసి అన్టాప్డ్ పొటెన్షియల్ని రికగ్నైజ్ చేయడమే ముఖ్యం. బిగ్ సిటీస్లో మార్కెట్ ఆల్రెడీ శాచురేటెడ్ అయ్యి ఉంది, కానీ Tier 2, Tier 3 సిటీస్లో డిజిటల్ ఎక్స్ప్లోజన్ స్టిల్ అన్టాప్డ్, అంటే ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు. మీషో ఈ రూరల్ అండ్ సెమీ అర్బన్ సెల్లర్స్ని ఎంపవర్ చేసి వాటిని స్కేల్ చేస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి బీ ద క్రొకొడైల్ ఇన్ ద ఓన్ ఓషన్, అంటే జాక్ మా చెప్పిన ఫిలాసఫీ ప్రకారం డోంట్ కంపీట్ విత్ షార్క్స్ ఇన్ ద ఓషన్, బీ ద క్రొకొడైల్ ఇన్ యువర్ ఓన్ రివర్. దీని అర్థం వచ్చేసి ఏంటంటే మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి బిగ్ షార్క్స్తో కంపీట్ చేయలేదు. ఇన్స్టెడ్గా స్మాల్ అండ్ మైక్రో సెల్లర్స్ మీద ఫోకస్ చేసి తన ఓన్ రివర్ని క్రియేట్ చేసుకుంది. సో ఇది ఫ్రెండ్స్ మీషో యొక్క బిజినెస్ విజన్, స్మార్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ డీప్ ఇండియాని కనెక్ట్ చేసే స్ట్రాటజీ. ఈరోజు ఈ వీడియో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. నెక్స్ట్ స్టార్టప్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ చైతు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.